విష్ణు దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుంది. ఇంతలో అక్కడ ప్రసాదం పెట్టి ఉంచుతుంది. ఇక వెనక నుండి వరలక్ష్మి వచ్చి ఆ ప్రసాదంలో ఏదో కలుపుతూ ఉంటుంది. అది చూసి విష్ణు అయితే ఏం మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోతాడు. ఏంటి ఈ వరలక్ష్మి ఆ ప్రసాదంలో ఏదో కలుపుతుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి విష్ణు కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో వరలక్ష్మి అయితే ఆ ప్రసాదంలో కలిపేసి అక్కడే అలా నిలబడి ఉంటుంది. ఇదంతా కూడా వేదవతి చూడకుండా వెనక నుండి ఉంటుంది. ఇక విష్ణుకి, నాన్న విష్ణు నీకోసమే నాన్న పూజ చేసి ప్రసాదం తీసుకువచ్చాను, ఇదిగో తీసుకో నాన్న తిను అని చెప్పి వేదవతి తన చేతుల మీదుగా విష్ణుకి తినిపిస్తూ ఉంటుంది. అది చూసి విష్ణు అయితే ఏమీ అనలేక అందులో వరలక్ష్మి ఏమైనా కలిపింది అని చెప్పలేక ఉండలేక వాళ్ళ అమ్మ పెట్టిన ప్రసాదాన్ని అయితే తినాలని ఇలా ముందుకు వస్తాడు. అది చూసి వరలక్ష్మి అయితే ఇప్పుడైనా బయటపడరా, చూస్తాను మీరు ఎందుకు బయటపడరు, మీకు కళ్ళు కనిపిస్తున్నాయని నాకు తెలుసు అని చెప్పి వరలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక విష్ణు అయితే ఏం చేయలేక వాళ్ళ అమ్మ పెట్టిన ప్రసాదం అయితే అలా తింటూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి అయితే మీరు ఎలాగైనా సరే మీకు కళ్ళు కనిపిస్తున్నాయన్న నిజం బయట పెడతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక విష్ణు మాత్రం ఇందులో ఏం కలిపిందో ఏంటో ఆ రాక్షసి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.